నేను అనుకుంటున్నా కాళ్ళు నొప్పులు ఎక్కువైపోయి కనీసం ఎవరికైనా ఎరుపురు వాళ్ళకైనా కలపత్రికి ఇచ్చే పరిస్థితి కూడా లేదు ప్రభా. ఎందుకు నేను బ్రతుకుండే విధంగా ఉంటున్నానని దాదాపు 6 ప్రభు దినాలు నేను మందిరానికి రాలేకపోయాను. తర్వాత నెలలో మధ్యలో నుండి డిసెంబర్ మధ్యలో నుండి రాగలిగాను. అది దేవుని కృప. వాస్తవంగా దేవుడు మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన మన ఎడల నమ్మదగిన వాడుగా ఉన్నాడు. అందరి బట్టి దేవుని స్థితిస్తున్నాను. ఈ మాట సేవకురాలు హెచ్చరించకపోతే నాలో పిలుకొలుపు ఉండేది కాదు. ఎందుకంటే పిల్లలకి ఎన్నో పనులు ఉన్నాయి, వాడు తొందరగా వెళ్తున్నారు. విసిగిస్తే బాగోదు కదా. ఇవాళ ఎందుకో పెద్ద బాబు అమ్మ శుక్రవారం వెళ్తావా అన్నాడు. మరి వాడు నవ్వుతా అన్నాడు, నిజంగా అన్నాడు తెలియదు. కానీ వెళ్తారా అన్నాడు. ఎట్లా వెళ్తామంటే నడుచుకుంటూ వెళ్తానని. నడుచుకుంటూ వెళ్తామని నవ్వి వెళ్ళాడు. మరి తయారుపరిచి తీసుకొచ్చి దించేవాడు ఏమో తెలియదు. కానీ ఇక నాలో ఎందుకో ఉదయం లేచిన దగ్గర నుంచి చాలా నీరసం ఉంది. ఎందుకంటే నీరసం ఉంది అనుకున్నా. నాకు నేనే పండగ వచ్చి చేసుకెళ్తాడులే, లేకపోతే వాడు దిలీప్ ఇంటికి వచ్చి చేసుకుపోతాడు అనుకుంటే సిద్ధపడదాం అనుకుంటే దిలీప్ లేడమ్మ కాలేజీకి వెళ్ళాడని రోజు చెప్పింది. పండగ తీసుకెళ్తాడులేని అడుగుంది. పండగ అడిగినప్పుడు రావే నాన్న తీసుకెళ్తానని తీసుకొచ్చాడు. చూడు దేవుడు ఎంత గొప్పవాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. మనల్ని విశ్వాసులు కానీ దేవుని సేవకులు కానీ హెచ్చరించిన మాట మనం తేలిగ్గా ఎప్పుడు తీసుకోవద్దు. అది మన ఆత్మీయ క్షేమం కోసం దేవుడే హెచ్చరిస్తాడు. మనం ఎవరు ఈ లోకంలో ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు పరిపూర్ణం ఎవరూ లేవు. ఎన్నో విషయాల్లో తప్పిపోతాం. అవునా కదా చెప్పండి. తప్పిపోతాం. దినానికే ఎన్నోసార్లు తప్పిపోతాం. అది మన సహజం, మన బుద్ధి లక్షణాలు. మన అవ్వమ్మ చేసిన పనికి మనకు సంప్రాప్తమైన పాపం అది. ఎంత ప్రభు మనల్ని రక్షించినా, ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రార్థన చేసుకున్నా మనం ఏదో ఒక విషయంలో తప్పిపోతాం. కానీ తప్పిపోతున్నామని దాన్ని అట్లాగే పెట్టుకోకూడదు. కానీ తప్పిపోయిన ప్రతి క్షణము దేవుని రక్తాన్ని కోరుకుంటూ ప్రభుని అడగాలి, మనం బలం పొందాలని. కాబట్టి సేవకురాలు అన్న తర్వాత నాకెందుకు ప్రభు, ఒకవేళ నేను ఈ వారం అంతా అది నా మదిలో వెతుకుతానే ఉంది. అయ్యో వెళ్ళగలనా, సేవకురాలు చెప్పిన మాట నేను నిలబెట్టుకోగలను అనుకున్నా. ఏం హెచ్చరించాలి ప్రభు అని నేను ఏం మాట్లాడాలంటే నాకు లోతు భార్యనే తీసుకొస్తున్నాడు. నాకు లోతు భార్యను గుర్తుకున్న అనుభవాల ద్వారా నేను అసలు వాక్యం కూడా చూసుకోలేదు. అసలు మీరు నమ్మనే నమ్మకపోండి. లోతు భార్యను గురించి కొన్ని హెచ్చరికలు దేవుడే నా హృదయంలో నుంచి ప్రేరేపణగా తీసుకొస్తున్నాడు. మనం లోతు భార్యను గురించి ఆదికాండం 19వ అధ్యాయంలో మనం చూసుకున్నాం. మీరు కూడా ఎవరు నిద్రపోకుండా కొంచెం నా బోధన దగ్గరంటే శ్రద్ధగా వినండి. సేవకులు చెప్పినట్టు ఉండదు. మనం ఎంత దేవుని సన్నిధిలో ఎదిగినా కానీ సేవకుల బోధ సేవకులదే, విశ్వాసుల బోధ విశ్వాసులదే. వాళ్ళు పరిపూర్ణులు కనుక వాళ్ళని దేవుడు కోరుకున్నాడు కనుక వాళ్ళు సంపూర్ణతలో నడిపిస్తాడు. మనమేంది ఏదో దేవుడు ఇచ్చిన వరమని 12వ వచనం నుంచి చదువుకున్నాం. 7 ఉండదండి. ఆదికాండము 19వ అధ్యాయము 12వ వచనం 11 నుంచి చదువుకున్నాం. అప్పుడు వారు ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువు. అప్పుడు వారు పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ద్వారము దగ్గర ఉన్న వారి కనుమబ్బు కలుగు చేయగా వారు ద్వారము కనుమలేక విసిరి. అప్పుడు ఆ మనుష్యుడు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ పిల్లలు నీకు ఎవరున్నారు? అని 13వ వచనం చదివారా? మేము ఈ చోటు నాశనము చేయవచ్చింది, వారిని కూర్చున్న మర యెహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాని నాశనము చేయుటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను వెంటాడి ఈ చోటు విడిచిపెట్టినట్టు యెహోవా ఈ పట్టణమును నాశనం
నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ రమ్మని ఇద్దరు కుమార్తెను తీసుకుని రమ్మని చెప్పి అతడు కడుపు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరిలో నడిచింది. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. 17 లైన్లో ఏం చెబుతున్నాడు? దక్కించుకును, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకము. ఆ మైదానములో ఎక్కడనో నిలువక నీవు నశించుకోకుండా ఆ పర్వతమునకు పారిపోమని చెప్పగా లోతు ప్రభువా అలాగ కాదు, తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోలేము, అది చిన్నది. చిన్నది కదా, నేను బ్రతుకుతున్నానని చెప్పినప్పుడు అయితే 26వ వచనం అందరం చదువుకున్నాం. అయితే లోతు భార్య వెనుక నుండి తిరిగి స్తంభమాయెను. ఈ మాట కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. ఏమైపోయింది? లోతు భార్య, ఒక్కరు చెప్తాం, లోతు భార్య ఏమైంది? ఎట్లా అయిపోయింది? వెనుక తిరిగి చూసింది. దేవుడు పట్టణాన్ని నశింప చేయక మునుపు ఏం చెప్పాడు? ఈ పట్టణం దోష శిక్ష చాలా గొప్పదిగా ఉంది, కాబట్టి మీరు రండి, ఈ ఊరు విడిచిపెట్టి మీకు ఎవరైనా పరిచయం ఉన్నవాళ్ళు, మీ కుమార్తెలు పెళ్ళాడినాయి అల్లుల్ని తీసుకొని రమ్మంటే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏమన్నారు? ఈయన వాళ్ళ దృష్టి ఎట్టున్నాడంట, ఎగతాళి చేశాడంట. ఏది ఏ నాశనం ఉంది, ఏంది పోతే మీరు కూడా మేము ఎందుకు వస్తామని ఎగతాళి చేశాడు కదా. పోయిందా బాలేదా? ఇప్పుడు మనం ఎవరికన్నా వాక్యం చెప్పినా కానీ మాకేం కుదురుద్దమ్మా, మాకెట్ట కుదురుద్ది, మాకు కుదరదు, మా దేవుడు మాకున్నారు అంటున్నారా లేదు? ఇప్పుడున్న పరిస్థితులే అప్పుడు కూడా ఉన్నాయి. దేవుడే స్వయాన్ని వచ్చాడు. 18వ అధ్యాయంలో అబ్రహాం దగ్గరకు వచ్చి ఈ వివరాలన్నీ అబ్రహాంతో చెప్పకుండా దాస్తానా అని అబ్రహాంతో కూడా చెప్తే అబ్రహాం కూడా దాదాపు 10-15 వచనాలు వేడుకున్నాడు. అయ్యా 50 మంది ఎందుకు లోతును తప్పించాలని, 50 మంది నీతిమంతులు పట్టణాన్ని కాపాడు, 40 మంది ఉంటే కాపాడు, 35 మంది ఉంటే కాపాడు. ఈ రకంగా 10 మంది దాకా ఎవరు కనపడలే. ఎవరి దృష్టికి? అబ్రహాం దృష్టికి. ఇంకా అబ్రహాం మీద దేవుని చిత్తమని వెళ్ళిపోయాడు కదా. మళ్ళీ లోతు దగ్గరికి వచ్చాడు. అబ్రహాం దగ్గరికి అయితే ముఖ్యులు వచ్చారు కానీ తండ్రి కుమారుడు పరిశుద్ధారు. లోతు దగ్గరికి దేవదూతలు వచ్చారని చెప్పబడింది కదా. వాళ్ళు తొందర పెట్టారు, అయ్యా ఈ ఊరి దోష శిక్ష బహు గొప్పదైంది దేవుని దృష్టిలో, కాబట్టి దేవుడు ఈ లోకాన్ని నాశనం చేస్తున్నాడు, మీరైతే తప్పించుకొని రండి బయటికి. లోతు భార్యని కావాళ్ళు తడవ చేస్తున్నారంట. వాళ్ళ చేతులను పట్టుకొని బయటకు తీసుకొచ్చారు. దానికి ముందు ఏం చెప్పాడు దేవుడు? అయ్యా మీరు వెనక తిరిగి చూడొద్దు. మీరు బయటకు వెళ్ళినప్పుడు ఆ పట్టణం నశించిపోయేటప్పుడు మీరు వెనక తిరిగి చూడొద్దు. ఈ వెనక తిరిగి చూడొద్దు అనే మాట మనకు ఎంతో వర్తిస్తుంది. మనం అనేక విషయాలు వెనక తిరిగి చూస్తాం. చూడవా? చూస్తాం. మనం దేవుడి బిడ్డలమే. దేవుని ద్వారా మనం పాప క్షమాపణ పొందాం, రక్షించబడ్డాము, ఆయన రక్తంలో కడగబడ్డాము, నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయబడ్డాము. కానీ అనేక
వెనక చూసేవాడు అనమాట. మనకే కష్టాలు ఎక్కువ ఉంటాయి, ఏదో ఒక విధంగా ఎప్పుడు ఏదో ఒక పక్కలో ముళ్ళు ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఎంత గొప్ప ఆయన అపోస్తలుడు, దేవుని కొరకు ఎంత త్యాగం చేసినాడు, ఆయనకే గొప్ప ముళ్ళు ఉంది కదా. ఈ ముళ్ళు తీసే ప్రభు అని అడిగింది, నా ప్రభు నీకు చాలా అట్టనే ఉంటుంది అని చెప్తే, ఎందుకు ప్రభు నేను ఎంత పరిచారం చేస్తున్నాను, ఆయన పెళ్లి చేసుకోలేదు, ఆయన ఎంత గొప్ప ఆస్తిపరుడు అంట. మనకి బైబిల్లో ఆ మాట లేదు, కానీ దైవజనులు కానీ బుక్కులు చదివినప్పుడు ఆయన అదంతా కూడా సంఘం కొరకు ఏం చేశాడంట అపోస్తలుడైన పౌలు. అటువంటి వాడే ఆ ముళ్ళుని ఉంచాడు దేవుడు, ఈ ముళ్ళు నీకు ఉండాల్సిందేనా. కాబట్టి మనం దేవుని బిడ్డలుగా ఎన్నో శోధనలు ఉంటాయి. శోధనలో మనం ఏం చేయాలా, మరి జాగ్రత్తగా నాకు ఇది ఎందుకు రావాలా, నాకే రావాలా, అందరికి రావాలి కదా అని ఆ మనసు మనకు ఉండొద్దు. కానీ బ్రహ్మ ఈ కష్టం నాకు అనుమతించినందుకు నాలో ఏదో లోపం ఉంది బ్రహ్మ, ఆ లోపం సరిచేయడానికే ఈ శిక్ష నాకు పెట్టామని మనం కూడా వెనక వైపు చూడకుండా దేవుడి వైపే చూడాలి. అయితే ఈ లోతు భార్య ఈ మాట భర్తకు చెప్పినప్పుడు భార్య వినదా, వింటాయి. విని ముందు భర్త వెళ్తున్నాడు, పిల్లలిద్దరు వెళ్తున్నారు, నీకు వెనక పట్టణంతో ఏమి పని, అది కాలిపోతుంది. దేవుడు చెప్పినట్టు, అయ్యో దేవుడు నిజంగా కాలిపోద్దని చెప్పాడు, మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు, మేము దేవుడు పెట్టరు, ఆయన మాట వినకపోతే నాకు ఏమవుతుందో, నేను వెనక తిరిగి చూడని అనుకోవాలి కదా, అనుకోదా, అనుకోలేదు. మనం కూడా అనేక పరిస్థితుల్లో మనం కూడా అదే విధంగా ఉంటాం, వెనక వైపే చూస్తాం కదా. చూసినప్పుడు ఎంత ఘోరం అయిపోయింది, ఉక్కు స్తంభం అయిపోయిందంట. విరంగంతో పగలగొట్టినా కానీ అది పగలదంట. అసలు ఆ సెల్ఫ్ ఎంత అందంగా ఉంటుందో తెలుసా. ఒకసారి నేను దుబాయ్లో ఉన్నప్పుడు కంప్యూటర్లో మా అల్లుడు మరి ఆ ప్రాంతాలకు ఏ పని మీద కంప్యూటర్లు చూశాడో, ఇదిగో ఇప్పుడు యెరూషలేము వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూసి వస్తారంట అక్కడికి వెళ్ళి. ఈ లోతు భార్య ఇదిగోనని చూపిస్తే ఆ సెల్ఫ్ని ఎంతో అందంగా ఉంది, రాయైపోయింది సెల్ఫ్ని. కానీ అది పెరుగులతో పగలగొట్టినప్పుడు ఒక గ్రామమే నశించిపోతుంది కదా, అది చెప్పు కూడా తెదంట. చూసావా ఎంత గట్టిగా దేవుడు మాట వినడానికి శిక్ష వేశాడు దేవుడు. మనం కూడా నిజంగా ఇక్కడ కూర్చున్నామంటే ఇది మన గొప్పతనం, మన శక్తి, మన భక్తి కాదు, దేవుని గొప్ప కేవలం. అందుకని చివరి దినాల్లో ఉన్నాం. ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం కూడా, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఎక్కడ చూసిన ప్రభు రాకడికి గుర్తు జరుగుతుంది. యెరూషలేములో యుద్ధాలు, మణిపూర్లో మనసి గోత్రీకులు హింసలు, ఆ రాష్ట్రాన్ని మన ప్రభుత్వాన్ని మన దేశంలో పట్టించుకోవట్లేదు మోడీ. అసలు చూడు ఎన్ని పరిస్థితులు ఉన్నాయో. ఈ మధ్యలో మా అనిల్ పెళ్ళప్పుడు మా సన్నికి ఒక ఫ్రెండ్ ఉండే, టి సత్యారావు అని, వాళ్ళ అల్లుడు డేవిడ్, వాడు కాలేజీలో కూడా పిల్లలందరికి స్వార్థే చెబుతాడు. ఆ సత్యారావు గారి మనవడు పెళ్ళికి వచ్చారు, వాడే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు. వేమలవాడికి వచ్చి, అమ్మమ్మ ఇగో తాతయ్య రాసిన బుక్కులని ఒక 6 బుక్కులు ఇచ్చిపోయాడు. ఆ బుక్కులు ఇచ్చిపోతే ఆ బుక్కుల పైన ఎండింగ్ చూశాను. అక్కడ కూర్చుని మంచి అర్థాలు ఉంటాయి, హిమాలయాల్లో క్రీస్తుని మంచి మంచి అర్థాలు ఉండే బుక్కులు. అయితే అక్కడ మర్చిపోయొచ్చు నేను. అయ్యో ఇంత మంచి బుక్కులు చదువుకోలేకపోతుంది, మర్చిపోతుంది అంటే మళ్ళీ ఎట్లా దొరికినాయో అక్కడ మందిరంలో కళ్యాణ మండపంలో పోయిన బుక్కులు కూడా తర్వాత అనిల్ వచ్చినప్పుడు వాళ్ళ అత్తమ్మ నాయనమ్మ అంటే ఏంటని ఇచ్చి పంపించింది. నేను ధ్యానిస్తూ ఉంటే నరకాన్ని గురించి సంఘంతో ఎత్తబడలేకపోతే పడ్డ వాళ్ళకి 7 సంవత్సరాలు శ్రమలు ఎంత భయంకరంగా ఉన్నాయో 3 బుక్కుల్లో వివరించబడ్డాయి. ఒక పేజీ చదువుకున్నా అది 10 సార్లు చదువుకున్నా కూడా మనం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది. ఆ బాధలు, ఆ అర్థాలు చూసావా. ఎందుకంటే నేను ఈ మాటలు చెబుతుంది,
సంఘంలో ఉన్నాం. సంఘం దేవుడు వచ్చినప్పుడు సిద్ధపడ్డవాళ్ళు ఎత్తబడతారు. ఎత్తబడతారని ఎంతమందికి నమ్మకం ఉందో చెప్పండి. ఎత్తబడతారని ఒకరి కోసం కాదు, సంఘం ఎత్తబడుద్ది అనే నమ్మకం. మరి సంఘం ఎత్తబడినప్పుడు నేను ఎత్తబడతాననే నమ్మకం ఎంతమందికి ఉందో చేయొద్దండి. నేను ఎత్తబడతా ప్రభుతోటి, నాలో ఏ పాపం లేకుండా ప్రభు కొరకు ఆ తీర్మానంలో మనం ఉండి వెనక వైపు ఏ పరిస్థితులు ఉంటే వెనక వైపు మనం చూడదు. ఎందుకంటే దేవుని సేవకులు వారు నేను రాలేకపోతున్నాను కానీ ఆదివారం ప్రభు దిన పరిచర్య, ఇంకా గృహ కూడికలు అక్కడ పరిచర్య, మంగళవారం సంఘ ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ, శుక్రవారం సిస్టర్స్ మీటింగ్, ఎన్నో అంశాల గురించి అర్థాలు మనం నేర్చుకుంటున్నాం. అవి మనలో పనిచేయాలి. మనం ఏ విషయంలో కొద్దిగా తగ్గిపోయినా మనం ఏం చేసుకోవాలా? మనం ఎప్పటికెప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. లోకంలో ఉన్నాం కాబట్టి ఎన్నో విషయాలు మనం లోపం ఉండదు. కానీ వాటన్నింటినీ సరి చేసుకోకపోతే ఈ లోతు భార్య ఎంత ఉప్పు స్తంభం అయిపోయిందో, ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమెకి ఏ బాధలు ఉన్నాయో అవి రాయబడలేదు, మనకు తెలవాలి, దేవుడికి తెలుసు. అయితే ఇప్పుడు మన విషయము సంఘం ఎత్తబడుద్ది తప్పకుండా. ఎవరు సిద్ధంగా ఉండాలి వాళ్ళని తీసుకుని సంఘం ఎత్తబడుద్ది. సంఘం అంటే మన ఒక సంఘమే కాదు, సార్వత్రిక సంఘంలో ఉన్న పరిశుద్ధులు అందరూ ఎన్ని దేశాల్లో ఉండా నా స్వరక్తం ఇది సంపాదించిన సంఘం అన్నాడు. కానీ ఏ రోజులో సంఘం రావడం, సంఘం గోదావరి సంఘం అని చెప్పల దేవుడు. ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘంలో ఉన్న పరిశుద్ధులు ఎవరు పరిపూర్ణంగా ప్రభు కొరకు జీవిస్తారో లోకం లేకుండా. ఒకసారి పోయినసారి నేను లాంటి వర్తమానం దీపులందరూ ఎక్కడ పోతారంట అగ్నిగంధంతో మండుగుండంలోకి. కాబట్టి ప్రతిదీ అబద్ధమైంది కానీ నిషిద్ధమైంది కానీ మొన్న అయ్యా ఆరాధన వర్తమానంలోనూ పరివర్తమానంలోనూ అసూయ ఇటువంటి పాపం వాటన్నింటి గురించి వివరిస్తూ వచ్చాడు. అవి కూడా మనకి ఉండకూడదు కదా, ఉండకూడదు. చెప్పే నాకేమి మనందరూ కూడా ఏముండకూడదు. ఏదైనా సహోదరుడు ఫలానా బాధ ఉంది ప్రభు, ఆ బాధ నుండి విడిపించని మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే అన్నిసార్లు అడగాలి. కానీ ఏ విషయం కూడా వాళ్ళని చూసి వాళ్ళు అట్టుండారు వీళ్ళు ఎట్టుండారు తప్పిపోతున్నారని నిరుత్సాహపడుతున్నారు. వాళ్ళ కొరకు వాళ్ళని ఏ బలహీనత నీకు ఆశ ఉంటే దేవుడు తప్పక వాళ్ళలో బలహీనత నీకు చూపిస్తాడు కదా. ఈ దినాల్లో మరి ముఖ్యంగా రోగాలు, ప్రతి ఒక్కరికి రోగం లేని మనిషి అంటూ లేదు. ప్రతి ఒక్కరికి ఇన్స్పెక్షన్. మరి అదేం ఇన్స్పెక్షన్? చిన్నది కదే పెద్దది కదా. ఈ రోగాలు ఎందుకు? రోగాలు ఉంటే ఏం చేయలేము, కొంచెం కూర్చొని ప్రార్థన చేసుకోలేము. నేను నమ్ముతారో లేదో దాదాపు 20 రోజులు నేను బైబిల్ ముట్టలో నాకు జ్వరం వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవడం అదో బాధ. బైబిల్ నాకుండా రాదు, నా బాధలు నాకుండా బైబిల్ చదువుకోవట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు అని అంత విచారం అండి. దాదాపు ఆదివారం మందిరానికి ఆదివారంలో ఈ రోగం ద్వారా ఎంత బాధ. అట్లనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో ఉంటాయి. ఏయుండా మనము ఈ నిత్యత్వం అనేది పాటలో విన్నాక నిత్యత్వం అనేది ఎప్పటి వరకు ఉపయోగాలు సదాలి. నిత్యత్వం అంటే నిన్న నేడు రేపు ఎప్పుడు ఉండేది, జరిగిపోయే కాలంలో నేడు ఇవన్నీ కూడా సమస్యను తీసివేసి దేవుడు ఏం చెప్తున్నాడు? నూతనమైనదిగా అవి ఆ వర్ణంలో బుక్కులో ఉండి చదువుతుంటే నిజంగా మనం ఉండబోయే దేశం అనేది ఉంటుంది. దాంట్లో అసలు అది మనం ఉండటానికి అర్హులమేనా? ఆ వీధులు, ఆ నగరము, ఆ జలము, ఆ జీవవృక్ష ఫలాలు, దేవుని ఎదుట ఆనందము, ఆ దేవదూతల ఆరాధనలు మనం ప్రభు సమీపంలో ఉండి ఆరాధించే విషయంలో ఎంత అద్భుతం అంటే ఎందుకు ఈరోజు ఎన్నాళ్ళు ఉంటాము భూమి మీద. ప్రభు కొరకు ప్రతి విషయంలో నమ్మకంగా జనజనం వదిలివేసినప్పుడు ప్రభు నేను ఏ విషయంలో తగ్గిపోకుండా అన్నీ నీకు నమ్మకం ఉండేటట్లు ఉండాలి. ప్రార్థన చేసుకొని రాత్రి పడుకోబెట్టకు ప్రభు. ఈ దినంలో ఏ విషయంలో నేను తగ్గిపోయాను, ఏ విషయంలో నేను నీకు దుఃఖం కలిగించాను తండ్రి, నన్ను క్షమించి నీ రక్తంలో కడిగి రాత్రి
నేనైతే నాకు సిద్ధపాటు నాకు తోటి నేను రాలేను ప్రభు, నీ దయతో నువ్వు సిద్ధపరచు, నువ్వు నన్ను తీసుకెళ్ళి ప్రభు అని మనం సిద్ధపడాలి. రోజు భార్యలే అనుకోవైపు చూస్తే భర్తతో వెళ్ళగలిగిందా? ఎంత భయంకరమైన కుటుంబం అయిపోయింది రోజు కుటుంబం. 2 తెగలే, మోయాబీయులు, అమ్మోనీయులు. వీళ్ళు శాపగ్రస్తమైన జనాంగం వాళ్ళలో ఉంచారు కదా. కాబట్టి ఇది కొత్తగా ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి ఈడ దేవుడు పరిశుద్ధుడు అంటారంటే నేను చేశాడని తలంపులు కూడా వస్తాయి కదా. నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తాను అంటాడు. నా డైలీ పోస్ట్ ఏంటంటే ఆదికాండం 46 నుంచి 50 వరకు వీళ్ళందరూ ఇలా తోసేసిన వాళ్ళు, ఎల్లగొట్టిన వాళ్ళు, వీడు కళ్ళగనేవాళ్ళు, అమ్మేసిన వాళ్ళు ఏమంటారు? ఇన్నాళ్ళు కదా మన తండ్రి బ్రతుకుంటాడని మనల్ని మంచిగా చూసుకున్నాడు, మన న్యాయం తెచ్చిపోయాడు కదా, మనల్ని ఎల్లగొడతాడు, చంపుతాడని అందరూ ఆగిపోయి మీ దాసు చేసి నేరాన్ని క్షమించమని దగ్గరికి వస్తే యోసేపు ఏడ్చాడంట. వాళ్ళందరూ అట్ట కొట్టరాగా ఏదో ఆలోచన పెట్టుకున్న ఇతను దుఃఖం ఇతనెవరు ఆత్మీయుడు. వాళ్ళు దేవుడితో నడవనాడు మనం నమ్ముతారంటే. తర్వాత ఏమంటాడు? మీరు ఇట్లా చేసినందుకు బాధపడబాకండి, మనల్ని రక్షించడానికే దేవుడు ముందుగా నన్ను పంపాడు, మీ మనసులో మీరు దుఃఖం పుట్టించుకోవద్దు, మిమ్మల్ని మీ పిల్లలు కూడా నేను పోషిస్తాను అంటాడు. మనం ప్రభువులో నమ్మకంగా లేకపోతే మన పిల్లలకి దీవెన ఉండదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మన పిల్లలకి అస్సలు దీవెన ఉండదు. మన పిల్లలు దీవించబడాలంటే మనం ముందు దేవునికి నమ్మకంగా జీవించాలి. ఎప్పుడైతే రక్షించబడ్డ నాడే మనం పరిపూర్ణం కాలేదు. కానీ దినదినం దేవుడు మనతో ఏం మాట్లాడతాడు, మనకి ఏది బోధిస్తాడు, అది ఆ వాక్యం మనలో నెమరేసుకుంటాడు. మనకు ఆ ఆశ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు. కాబట్టి మన పిల్లలు కూడా ప్రభువులు ఆశీర్వదించబడాలంటే నాకు ఇళ్ళు లేవే, నా పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదు, ఎట్లనే ఆలోచన ఉండదు. ప్రభు నువ్వు నన్ను పుట్టించావు, నువ్వు నన్ను రక్షించావు, నా పిల్లల్ని ఇచ్చావు, మా పిల్లలకి మేము కాదు తండ్రి, మా ఆలోచన లేదు, మేము నష్టపోతాం. నీ ఆలోచన ప్రకారం నా కుమారుడు కుమార్తె మోడల్ని నా కుమార్తె కాదు నీ ప్రభు. నేనే పాటిదాన్ని నాయన, నన్ను ఎంతవరకు కాపాడిన దేవుడు నువ్వున్నావు. కాబట్టి నా పిల్లలకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ గొడవలు తెచ్చుకుంటే గొడవలే ఉండవు, అస్సలు గొడవలే ఉండవు తెలుసా. మేము అది అనుభవిస్తున్నాం. మీరేమి ఎక్కువ అంటారేమో. నా కోడలతో నేనేనాడు గొడవ పెట్టి వాళ్ళ చేత చిన్న మాట అనిపించుకొని నేను వాళ్ళకి చిన్న మాట అని నేను ఎరగను. వాళ్ళ కోడళ్ళు కూడా ఇప్పుడు ఒక టైం వచ్చిందంటే రోజు ప్రార్థన చేసి అత్తమ్మాయి అంటున్నారు, ఏం తిన్నారు, ఏం అనుకుంటారని నా కోడళ్ళు అడుగుతున్నారు. ఎంత సంతోషం ఉంటుంది ఇది అన్నప్పుడు. ఎందుకంటే నేను ఈ మాట చెబుతున్నానంటే మనం దేవుని ఆజ్ఞను నెరవేర్చి, దేవుని చిత్తానుసారంగా మన పిల్లలకి మనం పెళ్ళిళ్ళు చేయాలి. దేవుడు మాట్లాడితేనే చేయాలి. ఆ పిల్లలను చేసుకుంటూ నీ చిత్తమా కాదని మనం దేవుని దగ్గర అడిగి ప్రార్థన పొంది చేసుకుంటేనే దేవుని చిత్తంలో జరిగిస్తేనే నెమ్మది ఉంటుంది. లేకపోతే మనకు నెమ్మది దొరకదు. ఎన్ని కుటుంబాలు దేవుని బిడ్డలై ఉండి చెదిరిపోయిన కుటుంబాలు మనం ఎందుకంటే దేవుని మాట వినకపోవడంతో. ఎందుకు దేవుని మాట వినకపోవడంతో దేవుని మాటని దేవుని చిత్తారంగా చేసుకుంటే మన కోడలు మన బిడ్డ కన్నా ఎక్కువగా మనల్ని చూస్తారు. అవునా కాదు? కాబట్టి అమ్మ, మన పిల్లల విషయంలో, మన ఆత్మీయ జీవితం విషయంలో మనం ఎంత విన్నా దేవుని వాక్యం తక్కువే. కానీ విన్నదాన్ని హృదయంలో భద్రపరుచుకుని వెనక వైపు చూడకుండా వాక్యం వైపు చూస్తే అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని బలపరుచుకుంటాడు, ఆయనలో భద్రపరుచుకుంటాడు. ఆయనలో మనం భద్రపరచబడాలంటే మనం ముందు దేవుని మాట విని దేవుని వైపు చూసి వెనక వైపు చూడకుండా, వెనక వైపు చూసిన స్త్రీ ఏమైపోయింది? బైబిల్లో చరిత్రలో నిలిచిపోయింది 20 వరకు.
లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని చెబుతున్నాడు. నోవహు దినాలు జ్ఞాపకం చేసుకోండి. నోవహు ఓడగట్టినన్ని సంవత్సరాలు 500 సంవత్సరాలప్పుడు దేవుడు మాట్లాడు ఓడగట్టమంటే 600 సంవత్సరాలు 100 సంవత్సరాలు జరిగినాయి. ఈ 100 సంవత్సరాలు ప్రకటిస్తూ వచ్చాడు ఎవరు? నోవహు. ఇటు పగలంతా ఓడ పని చేస్తున్నారు, కుటుంబం అంతా రాత్రి సువార్త ప్రకటిస్తున్నారు. ప్రకటించిన కానీ ఒక్కళ్ళన్నా ఎగతాలు చేశారంటే ఇంకా వాళ్ళ దృష్టికి అంటున్నాడు ఏదో వాన ఉంటుందంట, ఇదికేదో ఓడంట, ఓడలో ఉండాలంట అని ఎగతాలు చేసినా కానీ వాళ్ళ కుటుంబం అంతా ఏమైంది? దేవుడికి పనిచేసి జలప్రలయం నుంచి తప్పించు. అందుకే దేవుడు ఏం చెప్పాడు అనేక సార్లు కొత్త నిబంధనలు ఆయన సువార్తల్లో ఇదే చెప్పాడు. ఒక దినాలు జ్ఞాపకం చేసుకుంటే లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. మరి మనం చేసుకుంటామంట లోతు భార్యని. నోవహు దినాలు ఇప్పుడు వస్తాడు. ఇప్పుడు జలప్రలయం వచ్చేంత వరకు కూడా జనులు తాగుతా తిరుగుతా నారి నాటుతా ఇల్లు కట్టుకుంటా పెళ్ళిళ్ళు చేస్తూ ఉండాలి. కానీ దేవుని మాట విన్నాళ్ళు కాదు, రక్షణ పొందిన. ఇప్పుడు మనం ఇంతమంది ఎంపీసీలు ఎంతమంది ఉన్నాం ఇక్కడ చూడు. ఈ రక్షించబడిన శేషం ఇది మనం ధన్యులు అనుకొని ఆ మాట దేవుడి మాటని మనం దేవుడి ప్రకారం మాట ప్రకారం జీవిస్తే మనల్ని కూడా దేవుడు సంగమెత్తబడినప్పుడు మనల్ని కూడా మధ్యాకాశం 7 సంవత్సరాల విందులో మనల్ని ఉంచుతారు. తర్వాత 7 పరిపాలనలో ఉంచుతారు. 7 సంవత్సరాల కాలంలో విడిచిపెట్టబడిన శ్రమలు అవి చెప్పడానికి ఎన్ని రోజులు చెప్పినా జరుగుతున్నాయి. అంత భయంకరంగా ఉంది. మంచినీళ్ళు దొరకమంట, తాగుదామంటే రక్తం తెచ్చుతారంటే రక్తం తాగుతారు. అది పీనుగు రక్తం అంటుందంట. 20 మణుగులు వడగళ్ళు పైనుంచి పడితే ఇక మిడతలని ఎన్నో రకాల తెగుళ్ళు మరణం ఎత్తుకుంటారంట. కానీ మరణము రాదంట. ఆహారం లేక పిల్లలు తల్లి రొమ్ముల్లో ఆడుకొని అమ్మ అన్నమని మరణం చేస్తారంట. కానీ అన్నం దొరకదంట, మరణం రాదంట. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈ నా మాటలు కాదు, బైబిల్లో మాటలు. ఈ 7 ఏళ్ల శ్రమ కాలంలో విడిచిపెట్టబడకుండా మన కుటుంబాల్లో జరిగే బలహీనతలు, పరిస్థితులు, కష్టాలు, దుఃఖాలు వాటిని చూసి దిగులు పడకుండా ప్రభు వాక్యం కొరకు, ప్రభు రాజ్యం కొరకు ఆయన మనల్ని రక్షించుకుని తన దగ్గరికి తీసుకెళ్ళి ఆ పరలోక రాజ్యంలో మన కొరకు ఏం దాచిపెట్టబడ్డాయి? అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయాన్ని గోచరం కానీ ఎన్నో దాచిపెట్టాడు. వాటిని మనం స్వతంత్రించుకొని